ఇక్కడ సార్ సార్ యాక్చువల్గా అంటే మీరు ఎప్పుడు ఈ నంబర్లు కానీ సక్సెస్ కానీ పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చారు. బట్ ఒక టాప్ 4 హీరోల్లో ఇప్పుడు మీరు అంటే మీరు ఊహించని నంబర్లను చూస్తున్నారు కదా ఫస్ట్ టైం మీ కెరియర్లో. అంటే మిగతా ఈ 4 హీరోస్లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ 30 ఇయర్స్లో, సో ఈ ఫేజ్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, ప్లస్ దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? ప్రతిరోజు ఐ మీన్ యూ జస్ట్ హ్యావ్ టు కీప్ ఆన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. చెప్పాను కదండి, గాడ్ హెస్ గివెన్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్క్ హార్డ్ ఇన్ దిస్ ప్రొఫెషన్ రైట్ ఫ్రమ్ డే వన్. నేను యాక్సిడెంట్గా వచ్చి యాజ్ అన్ యాక్టర్, సో రైట్ ఫ్రమ్ డే వన్ what I've learned from the elders and from the technicians, you just keep working hard and you keep getting good success, and appudu failure ostane untadi. I think if you make that very simple, life is very not complicated. So numbers anedi emundandi daniki I don't think సైలెంట్గా కొడతారు వెంకటేష్ గారు. మీరు గమనిస్తే 2000లో కలిసి ఉందాం రా ఆ రోజుల్లో, కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ Jan 14th రిలీజ్ అయింది అది కూడా మన సినిమా కలిసి ఉందాం రా. సో దట్ ఆల్సో ఆ రోజులు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. సో వెంకీ గారు ఏంటంటే కొట్టినా సైలెంట్గా ఉంటారు, కొట్టేటప్పుడు సైలెంట్గా ఉంటారు. but we should always constantly keep improving ourselves basically. అనిల్ గారు ఇక్కడ నేను రాధా అండి, ఆదాన్ మీడియా నుంచి. సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పొరుగురులోను బెంగళూరులోను హైదరాబాద్లో ఉండే మాలాంటి వాళ్ళకి ఎప్పుడు వస్తున్నావురా అంటే సంక్రాంతికి వస్తున్నాం అని చెప్తాం. ఈ టైటిల్ బాగా కనెక్ట్ అయిపోయింది అందరికీ. బుల్రాజ్ని ఎలా పట్టుకున్నారో తెలియదు కానీ వాడు అల్టిమేట్. నిన్న నేను బ్రహ్మరంభలో ఫస్ట్ షోకి వెళ్ళా, సూపర్ ఫుల్ అయిపోయింది సినిమా అంతా. ఆడు మాటలకి ఎరా అప్పగా ఒడియాలైన ఏంట్రా అనగానే అసలు లేచి చప్పట్లు కొడుతుంటే నా పక్కనున్న మిత్రుడు అంటున్నాడు సెకండ్ హాఫ్లో కూడా ఆ రౌడీలందరినీ తీసుకొచ్చినప్పుడు ఆ బొడ్డోడు ఎంటర్ అయ్యి ఎరా మా నాన్న కొరత కూర్చారేంట్రా అని అనుంటే బాగుండని చాలామంది అప్రిషియేట్ చేశారు. ముందుగా కంగ్రాచులేషన్స్. సినిమా నాకు వచ్చినేం లేదు, సినిమా పొగుడుతున్నా. థ్యాంక్ యూ. 2, ఈ సినిమాని కాకినాడలో మీరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. ఆ సినిమాకి చీఫ్ గెస్ట్గా రామచంద్రపురం ఎమ్మెల్యే మంత్రి, కార్మిక శాఖ మంత్రి గారిని పిలిచారు మీరు. మీ సినిమాలో కూడా బస్ స్టాండ్ రామచంద్రపురం అని ఉంది, దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా? అసలు నేను కనుక్కోలేదు, మీరు కనిపెట్టారు. భీమ్స్ గారు, అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు ఇక్కడ యా వెంకటేష్ గారికి సెట్లో కోపం వస్తే లేదంటే కాకపోతే వెనకాల చేయి పెడతారట. సో ఈ మీ సినిమాలో అట్లాంటిది ఏదైనా జరిగిందా? యాక్చువల్గా F2కి F3కి జరిగినాయి. అసలు సంక్రాంతికి వస్తున్నాంకి అయితే ఒక్క రోజు కూడా జరగల. F2 F3కి 1-2 సార్లు జరిగినాయి అంతే. ఈ సినిమాకి అసలే సార్, ఈ సినిమాకి లేదు కదా. ఈ సినిమాకి ఆయన వేరే వైబ్లో ఉన్నారు, వేరే ఎనర్జీలో ఉన్నారు. ఇంకా ఎక్కువసేపు ఉండేవాళ్ళు, బ్రేక్ ముందు కూడా 10 నిమిషాలు ఉండేవాళ్ళు తప్ప ఎప్పుడు కూడా స్ట్రెస్ అది ఎప్పుడు కనపడలేదు, ఇంత కూడా కనపడలేదు. అనిల్ మామూలుగా ఒక సక్సెస్, ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ప్రతి తపంతోటి వస్తారు ఇండస్ట్రీకి. ఒక సక్సెస్ ఇస్తేనే వాళ్ళు చాలు అనుకుంటారు. అలాంటిది హ్యాట్రిక్ కొడతాను మళ్ళీ ఇంకా ఏమగా ఉంటుంది. అలాగే మీకు మొదటి హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, ఇప్పుడు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇంకో సినిమా చేస్తే, ఇప్పుడు 8 సినిమాలు ఇంకో సినిమా చేస్తే ట్రిపుల్ హ్యాట్రిక్ ఎవరితో కొట్టబోతున్నారు, ఎప్పుడు కొడతారు? సో అది ఇంకా డిస్కషన్ స్టేజ్లోనే ఉంది. సో మీడియా మిత్రులు కూడా అందరికీ కూడా తెలుసు. అండ్ అది నేను ఇంకొద్దిగా అఫీషియల్గా ఇంకొక 1 or 2 weeks 3 weeks తర్వాత అన్నీ ప్రాపర్గా చేసి అనౌన్స్ చేస్తాం. సో నంబర్ 9 అనేది డెఫినెట్గా 9th ఫిల్మ్ అవుతుంది. నాకు షూర్గా అది త్వరలో అనౌన్స్ చేస్తాం. మనం కోరుకుంటే వచ్చేస్తుంది. సో మనం అందరూ కోరుకుంటాం. సో అది వెంకటేష్ ట్రిపుల్ హ్యాట్రిక్ వస్తుందని. బాబు నిజంగా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా కరెక్ట్గా వెంకటేష్ బాబు కరెక్ట్గా ఇందాక అనిల్ రావు చెప్పినట్టుగా 25 సంవత్సరాలు కరెక్ట్గా 25 years బ్యాక్ కలిసి ఉందరా సినిమా January 14th రిలీజ్ అయింది. అప్పుడు అంతకుముందున్న హీరోలందరి రికార్డ్స్ని బద్దలు కొట్టేశారు మీరు, మళ్ళీ అగైన్ ఇప్పుడు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? కరెక్ట్ January 14th అనేది అంటే మళ్ళీ 25 years తర్వాతే మీరు అదే డేట్కి రిలీజ్ చేసి. సినిమా బాగా ఆడుతుంది, అది చాలా మన వెరీ వెరీ హ్యాపీ. ఐ మీన్ వెన్ ఇట్ రీచెస్ టు దట్ లెవెల్ ఇట్స్ ఆల్వేస్ వెరీ గుడ్ బికాస్ ఇట్ అగైన్ షోస్ దట్ ఎనీ టైమ్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇండస్ట్రీకి కూడా మంచిది. యూనో ఒక బడ్జెట్లో తీసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేందుకు దట్ ఈస్ అ రియల్ గుడ్ థింగ్ ఫర్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండ్ distributors, exhibitors, and ముందు ప్రేక్షకులకు కూడా when they receive the film in such a big way, I'm really very happy. ఈ మధ్యన ఏ ప్రెస్ మీట్ ఏం జరిగినా పెద్ద హీరోలు ప్రెస్ మీట్ కానీ ఇది కానీ రాకుండా ఓన్లీ ప్రీ రిలీజ్, కొంతమంది మాత్రం ప్రీ రిలీజ్కి వస్తారు, కొంతమంది అది కూడా రావట్లే, అది కూడా జరగకుండా జరుగుతుంది. కానీ మీరు మాత్రం ఇప్పటి తరానికి ఏంటి అప్పటి తరానికి ఏంటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా
ప్రతి ఫంక్షన్ ప్రమోషన్ పరంగా ఎంత వాడుకోవాలో అంత వాడేసుకున్నాడు అనిల్ రావుపూడి, దాంట్లో నో డౌట్. దానికి మీకు వచ్చిన మీ తోటి హీరోలు కానీ మిగతా వాళ్ళ దగ్గర నుంచి కానీ మీకు వచ్చిన అప్లాజ్ ఏంటి? ఇదే మీ ప్రమోషన్స్, మీ సహకారం, మీ మీరు మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా మీ ఫర్దర్ సినిమాలో ఉంటుందా అంటే? తప్పకుండా ఉంటుంది. బాగా డిజైన్ చేస్తే బాగుంటుంది. అండ్ ఈ సినిమాకి బాగా కుదిరింది బికాస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిలిం, ద వర్కింగ్ స్టైల్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మెటీరియల్ తెలియకుండా ఎఫర్ట్లెస్గా వస్తూ ఉండింది. సో కొన్ని సినిమాలకు అలా కుదిరినప్పుడు మనం వీ షుడ్ గో విత్ ద ఫ్లో, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా. సో చూద్దాం.